యువర్ అటెన్షన్ ప్లీజ్. పరలోక రాజ్యం వెళ్ళే ప్రయాణికులకు విజ్ఞప్తి. 373 నెంబర్ గల విమానం పరలోక రాజ్యానికి వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నది. టికెట్ మరియు జీవగ్రంథంలో పేరు గల వారు విమానంలో పరలోక రాజ్యం వెళ్ళుటకు సిద్ధపడి రావాల్సిందిగా కోరడం అయినది. ముందుగా సభకు నమస్కారం. నేను మీ ఎమ్మెల్యే సరోజ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగుంటారు. సోదం తెలిసిపోతుంది. ఆ పట్టు చీరలో నగలో దగ మెల్లమెల్ల మెరిసిపోతారు. ఎలా ఉన్నారు అందరూ? దొత్తగారు పర్లోక రాజు ఎలక్షన్స్ ఉన్నాయా? ఉంటే మీ ఓటు నాకే. ఒకసారి జీవగ్రంథంలో నా పేరుందో చూసి చెప్తారా? ఒక నిమిషం ఆగండి. నా ప్రజలందరికీ మొన్న ఏంటిది కుంపులో ఇచ్చాను, అక్కడ సిమెంట్ రోడ్లో ఇచ్చాను, మొన్న పెంటం గారికి పిచ్చిని రాయిచ్చా. నా పేరు ఎందుకు ఉండదు? ఒకసారి చూసి చెప్పండి. జీవగ్రంథంలో మీ పేరు లేదండి. లోక అధికారం పరలోక రాజ్యానికి ప్రవేశపెట్టదు. లేదు నా పేరు ఆత్మీయ అధికారం కలవారు. పద నీకుంది పద నీకుంది వెళ్ళి తీసుకో. వీడియో పో, ఎదురుగుండా కూర్చోరు. పక్క నుండి తీస్తే ఏం బాగుంటాయి? ఇగో మళ్ళీ వచ్చేసింది బ్యాచ్. అదే మీ అయిపోయిందా? ఇప్పటి వరకు జరిగిన అందం పోటీల్లో నన్ను మించిన వాళ్ళే లేరబ్బా. ఈ లోకంలో నన్ను మించిన అందం లేదబ్బా. నేను ఇంత అందంగా ఉంటాను కదా, జీవగ్రంథంలో నా పేరు ఎందుకు ఉండదో కనుక్కోవాలి ఒకసారి. జీవగ్రంథంలో నా పేరు ఉందో లేదో చూడండి. ఒక నిమిషం ఆగండి. జీవగ్రంథంలో మీ పేరు లేదు. లోక అందం పరలోక రాజ్యానికి ప్రవేశపట్టదు. ఆత్మీయ అందం పరలోక రాజ్యానికి కావాలి. అయిపోయింది నీ పని అయిపోయింది. పద పేరు కనుక్కో. నా ఒళ్ళంతా బంగారం ఉంటుంది, నా ఇంట్లో బంగారం ఉంటుంది, నగలు ఉంటాయి. నాది జీవగ్రంథంలో ఉండదంటారా? ఒక నిమిషం ఆగండి. ఈ ఊర్లో నాకే ఉంది బంగారం ఎక్కువ. మరి నాకంటే ఎవరికి ఉండదు. నాకు ఉంటుంది ఖచ్చితంగా. చూడండి. లోక ఐశ్వర్యం పరలోకానికి ప్రవేశపెట్టదు. ఆత్మీయ ఐశ్వర్యం కావాలి. చూడండి ఉంటుంది లేదా? నేనే బలవంతుణ్ణి. ఈ లోకంలో నాకంటే ఎక్కువ బలం ఎవరికీ లేదు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే నాకంటే బలం ఎవరికీ ఉండదు. నా పేరు జీవగ్రంథంలో ఉందో లేదో చూడండి. ఒక నిమిషం ఆగండి. జీవగ్రంథంలో మీ పేరు లేదు. ఎందుకు ఉండదండి? నా పేరు లోక బలాన్ని పరలోక రాజ్యం ప్రవేశపెట్టారు. ఆత్మీయ బలం ఉండాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నాకున్న భక్తికి నేను పరలోకం వెళ్తానో లేదో. దూతగారు వందనాలండి. జీవగ్రంథంలో నా పేరుందో లేదో చూసి చెప్పండి. ఒక నిమిషం ఆగండి.
జీవ గ్రంథంలో నీ పేరు ఉంది కృప, పరలోక రాజ్యం మీలాంటి వారిది. కదా స్నేహితులారా, పరలోక రాజ్యాన్ని